అంటే దాని కాన్సెప్ట్, దాని మీనింగ్ ఏంటి? అందరూ సమానమని నా ఉద్దేశం. ఇది క్యాన్వాస్ పదం. దీనిలో ఏం చెప్తాం? వాళ్ళు అనుకోవాలంటే అందరినీ సపరేట్ చేయదు కదా. అక్కడ ఒకే ఫీజు ఉంటుంది, కానీ అందరికీ సమానంగా అందిస్తున్నాం. అదే సమైక్యత. అందరికీ అందరికీ సమానంగా ఉంటారు. అదే సమైక్యత. పేరెంట్స్ మీటింగ్ పెట్టాం. మెగా పేరెంట్స్ డే లాస్ట్ జరిగింది. మీటింగ్ అప్పుడేం చెప్పాం? అందరూ వచ్చారు. తల్లికి మనం అది గురించి చెప్పాం. చెప్పినప్పుడు ఏమైంది? పడింది. ఇంకా 4-5 మెంబర్స్ మాత్రం కావాలి. ఎందుకంటే గవర్నమెంట్ సమ్ రీజన్స్ పెట్టారు గవర్నమెంట్. సో అందరికీ పడ్డారు. అదే సమైక్యత. నెక్స్ట్ వన్, గ్రామంలో కట్ చేసినప్పుడు అన్ని వర్గాల వ్యక్తులు మనం అందరూ యాడ్ చేయాలి. ఫస్ట్ వన్, ఎందుకంటే ఏ పనిలో ఎవరైతే అతనికి ఎక్కువ రెస్పాన్సిబిలిటీ బాధ్యత ఎవరైతే ఉంటాడో అతన్ని మనం కన్సల్ట్ అయితే అతను డైవర్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మాత్రం వస్తారు. అదే మెయిన్ మనం గుర్తించాల్సిన విషయం. ఎందుకంటే అందరినీ మనం సమైక్యం చేసుకున్నప్పుడే ఆ గ్రామంలో ఒక అందరినీ కలిసికట్టుగా పనిచేస్తాం. నెక్స్ట్ వన్, ఏదైనా మీటింగ్ ఆ గ్రామంలో మన సంస్థ డెవలప్ చేయాలంటే అందరూ కలిసి సాధించినట్టు ఒకసారి 3 సార్లు మీటింగ్ ఆటోమేటిక్గా అదంటే ఆల్రెడీ కార్యక్రమాలుగా అలా జరిగినప్పుడు డెవలప్మెంట్ చేస్తారు. అదే సార్ నా ప్రధాన ఉద్దేశం. అవకాశం జై శ్రీరామ్.